దైవమా స్వాగతం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు ప్రత్యేకంగా మరియ మాతకు ఉన్న సుగుణాలను, మంచి గుణాలను మనకు తెలపడానికి ఆ మరియ ప్రత్యేకంగా ప్రవీణ్ ఫాదర్ గారు డాన్ బోస్కో సంస్థకు చెందిన ఫాదర్ గారు మన కొత్త వలస సెమినరీలో ఉన్న బ్రదర్స్ కు గురు తరబేతునిస్తూ ఉన్న ఫాదర్ గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. ప్రార్థించవలసిందిగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఫాదర్ గారికి మనవి చేయించున్నాను. మరియు ఈ యొక్క దివ్య బలి పూజలో బీంపల్లి అప్పారావు సరోజిని కుటుంబంలో ఆయురారోగ్యాలను ప్రభు అనుగ్రహించాలని తన యొక్క కుమారుడు అనిల్ శాంతి వారి కుమారుడు ఆయుష్కు కావలసిన జ్ఞానాన్ని తెలివితేటను అనుగ్రహించాలని దివ్య బలి పూజ. కాలి చెన్న గొరయ్య మరియ మనమందరం కూడా సిద్ధమవుతూ ఉన్నాము. మరి ఈ సృష్టిలో స్త్రీ జన్మ అనేది చాలా గొప్పది, ఉన్నతమైనది, మహోన్నతమైనది. కారణం ఏమిటి అంటే ఆమె కుమార్తెగా, చెల్లిగా, వదినగా, అక్కగా, అత్తగా, అమ్మగా అనేక స్థానాలు మారుతూ ఉంటూ ఉంది. మరి ఎన్ని స్థానాలు మారినా కానీ తల్లి స్థానం అనేది చాలా గొప్పది, అత్యున్నతమైనటువంటిది. కాబట్టి నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చూసి పొందిన బాధనంతరూ కూడా మర్చిపోయి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని, గొప్ప వరాన్ని దేవుడు ఆ యొక్క స్త్రీకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరియ మాత కూడా అంతటి గొప్ప స్థానంలో దీవించబడింది అంటే కారణం దేవుని చిత్తానికి తల ఒగ్గి జీవించడమే. కాబట్టి ఆ యొక్క మరియ మాతను చూస్తూ మనమందరం కూడా మన యొక్క జీవితంలో దేవుని చిత్తానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే తప్పకుండా దేవుడు మనందరినీ, మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి పూజ ప్రారంభంలో మనమందరం కూడా దేవుని చిత్తానికి నేను లోబడి జీవిస్తూ ఉన్నానా, లేక ఇక లోకంలో ఉన్నటువంటి వ్యామోచనలకి, లోక వాంఛలకు తల ఒగ్గి జీవిస్తూ ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవుని చిత్తానికి లోబడక మన యొక్క సొంత అవసరాల కోసం, సొంత లోక వాంఛల కోసం మనం జీవించినట్లయితే ఈ సమయంలో దేవాతి దేవుణ్ణి మన్నించమని, క్షమించమని వేడుకుందాం, ప్రాధేయపడదాం. ఈశ్వరుని చేతను తలంపు చేతలు, వాక్కు చేతలు, క్రియ చేతలు, అశ్రద్ధ చేతలు బహు పాపము చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితము చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. శాంతి
ప్రత్యేక విధంగా సోంపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దేవాది దేవుడు దీవించాలని, మరి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా మీ అందరిపై ఉండాలని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫాదర్ ఆనంద్ గారిని కూడా దేవాది దేవుడు ఇంకా అధికంగా దీవించాలని, తను చేసేటటువంటి పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారి యొక్క విన్నపాలపై దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. సహాయమున మా పాపములను అధిగమించినట్టు కృప చూపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాష శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యోదయము నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధనను ఆదించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచేవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకొంటిని. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగా వారు కలిగించే అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించు చెప్పువాడు నా పక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపుదలిచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానములకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగములు రుజువు చేయుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగల వాడగడు. నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ప్రభుని వాక్కు. నిర్జీవమే. 2వ పఠనము యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినా నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతులు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడు గుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక ఏ సోదరైనా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములు తీర్పక సమాధానంగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులు వలర్పనబడినచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. కానీ నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దీనికి సమాధానం ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో నాకు తెలియచెప్పుము. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరికి వందనములు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 38 వరకు. 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా,
నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనేను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగని కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. దేవావందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి 2వ పట్టణంలో పునీత యాకోబు మనము విశ్వాసంలో ఉన్నామని ఎప్పుడైతే చెబుతున్నామో ఆ సమయంలో నువ్వు చేసేటటువంటి పనులు సక్రమంగా లేకపోతే ఆ యొక్క విశ్వాసానికి ఫలితం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనమందరం కూడా పని చేసేటటువంటి విశ్వాసాన్ని, ప్రకటించేటటువంటి విశ్వాసాన్ని, ఫలించేటటువంటి విశ్వాసాన్ని మనమందరం కూడా మన యొక్క జీవితంలోకి అన్వయించుకోవాలి. మరి ఈరోజు మనమందరం కూడా నవదినాలలోని 5వ రోజు మరియమాత గురించి ధ్యానించడానికి మనమందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాము. మరి ఈరోజు నేను మీతో 2 విషయాలని పంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటగా మరియ తల్లి అడుగులు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు కూడా మనమందరం కూడా నడుస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నడిచే వచ్చారా? ఇక్కడికి అందరు నడిచే వచ్చారా? నేను నడిచి రాలేదు అన్న వాళ్ళ చేతులు పైకి. అందరం కూడా నడిచే వస్తూ ఉన్నాము. మరి చాలా మంది కూడా అంటూ ఉంటారు, జీవితంలో ఒక 4 అడుగులు వేస్తే బాగుపడతావురా అని. మరి ఇక్కడ 4 అడుగులు వేయచ్చు కదా అని అంటూ ఉంటారు. అయితే మరియ తల్లి కూడా తన యొక్క జీవితంలో ఎన్నో అడుగులు వేసింది. ప్రతిరోజు కూడా ఎన్నో అడుగులు వేసింది. అయినా కానీ ఒక 4 అడుగుల గురించి ఈరోజు మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి వేసిన 3వ అడుగు మరియ తల్లి ఎక్కడ వేసింది అంటే కానా పెళ్లిలో ఆమె వేసినటువంటి 3వ అడుగు. మరి ఆ యొక్క శుభవార్తని చాలా సార్లు మనం అందరం కూడా విని ఉన్నాము. మరి అయితే పెళ్లి పిలుపులో అక్కడ కొరత ఏర్పడింది. కొరత అంటే తెలుసు కదా అందరికీ? తెలుసా అందరికీ? తెలుసా? అక్కడ పెళ్లి యజమానులకి కొంత కొరత ఏర్పడింది.
మరి అలాంటి కొరత తీరవటానికి మరియ తల్లి తన యొక్క 3వ అడుగుని ఆ యొక్క వివాహంలో వేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎప్పుడైతే మరియ తల్లి 3వ అడుగు వేసిందో వారికి శ్రేష్టకరమైనటువంటి ద్రాక్ష రసాన్ని వారికి సమర్పిస్తూ ఉంది. అదే విధంగా తన యొక్క దివ్యమైనటువంటి కుమారుడు, లోక రక్షకుడు యేసు క్రీస్తే నిజమైనటువంటి దేవుడు, ఆయన్ని మనమందరం కూడా రుచి చూడాలి అని మరియ తల్లి యొక్క లోకానికి తన యొక్క కుమారుణ్ణి పరిచయం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా మన జీవితంలో ఎలాంటి కొరతనైతే మనము అనుభవిస్తూ ఉన్నామో అలాంటి కొరత తీరాలి అంటే మనం ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను భక్తితో స్మరించుకొనిచున్నాము. మేమర్పించు ఈ బలి అర్పణను మమ్ము నీ కృపకు పాత్రను చేయనుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ప్రాంతీయ జగద్గురులను, మా అపోస్తుల యొక్క పాలనాధికారి అయిన పొలిమేరు జయరావు తండ్రి గారిని, తదితర మేత్రాలను, గురువులందరితో పాటు మమ్మను ఈ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. కృతానుబంధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు పరిశుద్ధ ఆరోగ్య మాతతోను, ఆమె విరక్త భక్తియకు ప్రీత జోసెఫ్ గారితోను, ధన్యులైన అపోస్తులతోను, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తులో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. భక్తితో విశ్వాసంతోనే ప్రభువుని ఏమి అడిగినా కూడా
ప్రభువు నెరవేరుస్తారు. కాబట్టి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసంతో ప్రభు నేర్పినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను రెండు చేతులు కూడా విడదీసి భక్తితో చెప్పిద్దాము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపగాక, కీడులను మాకు రక్షించండి. ఆమేన్. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తము నాకు నిత్య జీవితం దయచేయను గాక. మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడుదుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభు యొక్క సేవలో జీవించుదాం. సర్వేశ్వరునికి